తిరుపతి ఇందిరా మైదానంలో జూలై 6వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కల్లూరి నాగరాజగౌడ ఆధ్వర్యంలో జరగనున్న బీసీల ఆత్మగౌరవ భరోసా సభను విజయవంతం చేయాలని అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కల్లూరి నాగరాజగౌడ్, అంబేద్కర్ పూలే ఫౌండేషన్ వ్యవస్థాపకులు పరసారత్నం పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా శనివారం తిరుపతి పెద్దకాపు లేఅవుట్లోని ఎస్ఎల్ఎస్ రెసిడెన్సీ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కల్లూరి నాగరాజగౌడ్ మాట్లాడారు. జూలై 6న ఇందిరా మైదానంలో కనువిని ఎన్నుగని రీతిలో బీసీల ఆత్మగౌరవ భరోసా సభ జరగనుందన్నారు. ఈ సభకు 4 రాష్ట్ర బీసీ మంత్రులు హాజరు కానున్నారని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు బాలాజీ కాలనీలోని పూలే విగ్రహం నుండి బీసీ సోదర సోదరీమణులు, యువత ర్యాలీగా ఇందిరా మైదానానికి చేరుకుంటారని తెలిపారు. ఈ సభకు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక నాయకులు హాజరు కానున్నారని, రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు, సోదరీమణులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పరసారత్నం మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఈ సభ జరుగుతుందని, అంబేద్కర్ పూలే బిడ్డలు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సోదరుల అసోసియేషన్ సంఘం నేతలు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రేపు తిరుపతి 6వ తేదీ జరిగే బీసీ ఆత్మగౌరవ సభ తిరుపతిలో ఇందిరా మైదానంలో ఈ సభ జరుగుతున్నది. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ సభకు 4 మంత్రులు వస్తున్నారు. అదేవిధంగా మా జాతీయ నాయకులందరూ వస్తున్నారు. ఈ సభ రేపు తిరుపతిలో కనివిని రీతిలో జరుగుతుంది. అదేవిధంగా 2 గంటలకు పూలే విగ్రహం దగ్గర ఊరేగింపు బయలుదేరి 4 గంటలకు మన ఇందిరా మైదానం చేస్తారు. రేపు ఈ ర్యాలీలో మంత్రులు కూడా పాల్గొంటారు. అదేవిధంగా బీసీ, ఎస్టీ సమస్యలపైన ఈ సభలో మాట్లాడవచ్చు. ఈ జిల్లా నుంచి అన్ని కుల సంఘ నాయకులతో మాట్లాడినాం. అన్ని కుల సంఘ నాయకులు కూడా పెద్ద ఎత్తున తిరుపతికి వస్తున్నారు. రేపు బీసీ సమస్యలపైన, బీసీ కాన్సెప్ట్ పైన రేపు జరిగే సభలో బీసీ సమస్యలపైన మాట్లాడడానికి బీసీ కుల సంఘ నాయకులందరినీ కూడా ఆహ్వానించాం. అందరూ వస్తున్నారు. అదేవిధంగా బీసీ ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. ఈ సభ కన్వీన రీతిలో జరుగుతుందని ఈ సభాముఖంగా చెబుతున్నాను. ఇద్దరి స్ఫూర్తితోటి అందరూ కూడా కలిసిపోవాలని, ఆ విధంగా మరి మనం ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, తద్వారా ప్రభుత్వం ద్వారా మరి అన్ని వర్గాల వారికి, మరి ముఖ్యంగా ఈరోజు సభ జరిగేటువంటి బీసీ వర్గాల వారికి వాళ్ళ యొక్క డిమాండ్స్ని ప్రభుత్వం ముందు ఉంచాలన్నదే మా ధ్యేయం. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం చేసేటువంటి మంచి కార్యక్రమాలను కూడా మేము అభినందిస్తూ, మాకు ఏవైతే ఇంకా డిమాండ్స్ ఉన్నాయో వాటి గురించి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి ఈ అన్ని వర్గాల వాళ్ళకి కూడా ఈ సమస్యను పరిష్కరించే దానికోసమే ఈ సభ.